దూత, దేవుని సముఖంలో ఉండేటువంటి దూత, ఆ దూత దేవునికి వ్యతిరేకంగా మానవులు ప్రేరేపించేట్టుగా ఆ సర్పాన్ని వాడుకొని వీరి చేత పాపం చేయించాడు. లూసిఫర్ని సృష్టించినటువంటి దేవుడు అవును, ఆదాము హవ్వని సృష్టించాడు. అవును. దేవుడి ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఏది జరగదు. దేవుడి ప్రమేయం లేకుండా లూసిఫర్ ఎందుకు కదిలాడు? అసలు దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదని చెప్పాను కదా. అవును, మరి లూసిఫర్ వచ్చాడు అని అంటే దేవుడికి తెలిసే వచ్చాడు కదా. తెలిసే వచ్చాడు, తెలిసే పాపం చేశాడు కదా. అంత ఇష్టపడి సృజించినటువంటి దేవుడు ఆదాంని హవ్వని వీళ్ళ చేత పాపం చేయమని, లూసిఫర్ చేత పాపం చేయమని దేవుడు ఎందుకు కోరుకుంటాడు? అంటే దేవుడే కోరుకున్నట్టు కదా ఇక్కడ. ఓకే, చెప్తానన్నా. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీ పిల్లలకి ఎప్పుడైనా టాయ్స్ కొనిపించారా? కొనిపించాను. వాళ్ళు పగలు కొడతారని తెలిసి కొనిపించారా? పగలు కొట్టరు అని లేదు, పగిలిపోతాయి అని కొంటారు, తెలిసే కదా. అంటే మీరు డబ్బును దుబారా ఖర్చు పెడుతున్నారా? దుబారుగా కాదు. ఇక్కడ టాయ్స్ కి ప్రాణం లేదు. ఓకే, టాయ్స్ ఇక్కడ ప్రాణం ఉందలేదు కదా నేను అంటున్నా. నేను ప్రాణం ఉందలేదుగా మాట్లాడుతున్నది. ఫ్యూచర్ టాయ్స్ నా కంట్రోల్ తో పనిచేయవు. ఓకే, ఈవెన్ నా పిల్లలు, నా కొడుకులు కూడా నా ప్రమేయంతో పనిచేయరు. నాకు ఆ శక్తి లేదు, దేవుడికి ఉంటది. అవును. కారణం ఏంటి? ఇప్పుడు దేవుడికి నాకు తెలిసి ఆ శక్తి ఉంటే ఇంతమంది మనుషులు నువ్వు కారణం ఏంటంటే ఆ టైంలో ఆదాం హవ్వ ఇద్దరే మానవులు. అవును. భూమి మొత్తంలో చెట్లని, ప్రాణులని అన్నిటిని సృష్టించిన తర్వాత వీటన్నిటికీ ఒక ఆధిపత్యం ఉండాలి. అవును. వాడు ఇదంతా అనుభవించాలి అని చెప్పి ఇష్టంగా వీళ్ళిద్దరిని ఎవరి రూపంలో సృష్టిస్తాడు? దేవుడు తన స్వరూపంలో తన పోలిక. అంటే దేవుడు కొద్దిగా మానవ రూపంలో ఉంటాడు అని ఆ బాడీకి అర్థమా? ఫిజికల్ గా కాదు. బట్ ఏదైనా నా రూపంలో మనుషుల్ని నేను సృష్టించుకోవాలి ప్రతినిధులుగా. వీళ్ళు ఈ మొత్తాన్ని, ఈ భూమి మొత్తాన్ని రాజ్యంగా చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండాలి వీళ్ళిద్దరని సృష్టిస్తాడు, అంతే కదా. అవునన్నా, అవును. లూసిఫర్ ని సృష్టించింది కూడా దేవుడే. కానీ అదే లూసిఫర్ ఆయన ప్రమేయం లేకుండా వచ్చి, ఆయన ప్రమేయంతోనే వచ్చి మరి అప్పుడు ఏముంటది అన్న? అదే కదా, అదే నేను అంటున్నాను. మీరు పిల్లలకి టాయ్స్ కొనిచ్చేటప్పుడే వాళ్ళు పగలు కొడతారని భవిష్యత్తు తెలుసు మీకు, అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మీ పిల్లలు ఎందుకు పగలగొట్టారు అంటే వాళ్ళకి ఫ్రీ విల్ ఉంది, స్వేచ్ఛ ఉంది. నా పిల్లలు ఆ టాయ్స్ ని పగలగొడతారని తెలిసి నేను ఇచ్చినాం అనుకుందాం. అవును. ఈ పగలగొట్టిన తర్వాత దీని త్రూ వీళ్ళకి వచ్చేటువంటి జీతం పాపం. అవును. ఇది తెలిసి నేను తండ్రికి ఇవ్వను కదా. ఏది ఇక్కడ ఒక పండు ఆదాము హవ్వని దేవుడు రోబోట్స్ లాగా చేయలే, ఫ్రీ విల్తో చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. ఎక్కడ ఫ్రీ విల్ ఉంటుందో అక్కడ వైలేషన్ ఉంటుంది, అతిక్రమించడం ఉంటుంది. అతిక్రమణ జరుగుతుందని దేవుడికి తెలుసు, దానికి సంబంధించినటువంటి ప్రాయచిత్తాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక్కడ మనల్ని రోబోట్గా చేస్తుంటే దేవుడు ఆదాం హవ్వల్ని, ఈ పాపం అనే ప్రస్తావనే రాదు. రోబోటు మన కమాండ్ని అతిక్రమిస్తుంది అది, ఎందుకంటే మనం ఇచ్చిన కమాండ్ ప్రకారం చేస్తుంది. దేవుడు మానవుల్ని స్వతంత్రంగా చేశాడు కాబట్టి అతిక్రమణ అనేది ఇన్ఎవిటబుల్, ఖచ్చితంగా జరుగుతుంది. భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు ఆయన. వాళ్ళు పాపం చేస్తారని తెలుసు, అయితే వారి చేతికే ఇచ్చాడు. వాళ్ళు పాపం చేశారు, వారి పాపాన్ని దేవుడు మరలా ప్రాయచిత్తాన్ని ప్రభువుని యేసుక్రీస్తు రూపంలో ఇచ్చాడు. ఇందులో కాంట్రడిక్షన్ ఏముంది? ఇందులో దేవుని తప్పు పట్టాల్సిందే ఉంది. లూసిఫర్ వచ్చాడు, ఆయన కార్యక్రమం చేసుకొని వెళ్ళాడు. అవును. లూసిఫర్ పరిస్థితి ఏంటి, ఆయన హిస్టరీ గురించి ఏంటి అంటే ఏం చెప్తారు? లూసిఫర్ కోసం కటిక చీకటి సిద్ధపరచబడింది, నరకం అపవాది దూతలకి అపవాది కోసం సిద్ధపరచబడింది అని చెప్పబడింది. శిక్ష, ఎటర్నల్ లాస్ అనేది చెప్పబడింది. అపవాదికి శిక్ష ఉంది, ఆదమ హవ్వలకి శిక్ష వచ్చింది, సర్పానికి శిక్ష వచ్చింది. మీరు బతికున్నన్ని రోజులు ఈ భూమి మీద రేపు చస్తారు అనే రూపంలో కూడా ఒక పాపం చేసేయచ్చు మనం. ఇప్పుడు కూడా చేయొచ్చు మనసులో కదా. అవును. మనిషి అనేవాడు పాపం చెయ్యడు అనేది అసాధ్యమా? ఇంపాసిబుల్. ఖచ్చితంగా చేస్తా. ఖచ్చితంగా. పశ్చాత్తాప పడిన తర్వాత దేవుడు క్షమించడం అనేది జరుగుతుంది. ఈ రోజు తప్పు చేసేసి రేపు పొద్దున నేను చచ్చిపోతా, ఓకే, పశ్చాత్తాపం పడే సందర్భం కానీ కాలం కానీ ఎలా అక్కడ ఉంటుంది? అంటే ఇక్కడ ఏంటంటే అన్న, ఉద్దేశపూర్వకంగా పాపం చేయడం వేరు. తెలియకుండానే అయిపోతుంది. ఒక అందమైన అమ్మాయి వస్తే కళ్ళు పాపాలు చేసేస్తాయి. అక్కడికే వస్తున్నా. మంచి ఫుడ్ వచ్చింది అని అనుకో, నీది కానిది ఏదైనా నువ్వు ఆశించకూడదు. అది నా ఫుడ్ కాదు, నేను ఆశించేస్తా ఏదో ఒక రకంలో. అన్న ఒకటి బైబిల్ చెప్పే నీతి ఏంటంటే, చార్లెస్ స్పర్జన్ ఏమంటాడు అంటే, పాపం లేనటువంటి స్థితి కాదు నీతి అంటే, ఎందుకంటే అది ఇంపాసిబుల్, అది జరగదు. బై నేచర్ వీఆర్ సిన్నర్స్ అయినప్పుడు పాపమే, ప్రతి చోట పాపమే వస్తుంది. క్రిస్టియానిటీ ఏం బోధిస్తుందంటే పాపం లేనటువంటి స్థితి నీతి అని చెప్తూ ఉన్నది. నా ఊట, నా స్ప్రింగ్, ద వెరీ బిగినింగ్, ఆరిజినే సిన్ అని గుర్తించడమే క్రైస్తవ నీతి. నా ద్వారా మంచి జరగదు, నాలో మంచి లేదు, నేను మంచి చేయలేను అని గుర్తించి ప్రభువైన యేసుక్రీస్తు ఉచితంగా నన్ను నీతిమంతుడిగా చేయాలి తప్ప నాకంటూ నేను నీతిమంతుడు కాదు అని గుర్తించడమే నీతి.
ఇది ఉచితమైన నీతి. అంతేగాని పాపం లేనటువంటి కండిషన్లో నేనున్నాను, వస్తాను అని నేను చెప్పట్లేదు. మీ దృష్టిలో ఖురాన్కి అల్లా, బైబుల్కి జీసస్, ఉమ్, మన ఈశ్వరుడు ఉమ్. ఎవరు గొప్ప అంటే ఏం చెప్తారు మీరు? గొప్ప కాదు, ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని బైబిల్ చెప్పింది. మరి ఖురాన్ అదే చెప్తుంది కదా. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. అది నా బైబిల్ చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు. పట్టుకున్నటువంటి కుందేలకి 3 కాళ్ళు అంటే సరిపోదు. నేను కుందేలు పట్టుకోలేదు, సత్యాన్ని పట్టుకున్నాను. అంటే బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే రామాయణం మహాభారతం అనేదంతా వేస్ట్ అని అంటారు. నేను చెప్పలేదే. రామాయణం మహాభారతం అనేది నీ చరిత్ర, మణికంఠగా మీ చరిత్ర, కానీ అది నా చరిత్ర కాదు. అవును, ప్రభు అయిన యేసు ప్రభు వారే నా చరిత్ర, ఈయనే నా దేవుడు. నాకు శివుడు, పార్వతి, ఈశ్వరుడు, విష్ణు ఎవరు మీకు దేవుడు కాదు. ఒకప్పుడు వాళ్ళందరినీ నేను నమ్మాను తెలియక. అయితే నా వయసు వచ్చే కొద్దీ ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని గుర్తెరిగాను, తెలుసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను నమ్మట్లేదని నా గత చరిత్రని కాదంటం లేదు, నేనున్నాను, నా పేరు కూడా సాక్ష్యమే. కానీ అది నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది అది. కానీ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మీలాంటి వాళ్ళు వస్తారు, దేవుడిని దేవుడే కాదు అని చెప్పి అనేవాళ్ళు చాలా మంది పుట్టుకొస్తారు అని చెప్పి రాసి పెట్టుంది. సంతోషం. కాదు, అది నీ పురాణం కదనా. ఏది? మీరు ఇంతకు ముందు క్రిస్టియన్ కన్నా ముందు కూడా మీరు ఆల్రెడీ హిందువు కదా. క్రిస్టియన్గా అయిన తర్వాత బైబుల్ ఎంతగానో పరిశోధిస్తున్నారో, అవును, మీరు హిందువుగా ఉన్నప్పుడు కొద్దిగా పరిశోధించలేదేమో, దేవుణ్ణి సరిగా తెలుసుకోలేదేమో, తొందరపడి క్రిస్టియానిటీకి మారిపోయారేమో అని అనిపించలేదా? నేను దానికి అంటున్నా అన్న, మ్యాగ్నెట్లో అట్రాక్టివ్ పవర్ ఉంటుంది కాబట్టి ఇనుప రజని అలా లాగేస్తుంది. ఈ బైబిల్లో ప్రాణం ఉంది కాబట్టి, దేవుని మాట కాబట్టి నన్ను అట్రాక్ట్ చేసింది. ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు కాబట్టి నాతో మాట్లాడాడు, రకరకాల పరిస్థితుల ద్వారా, రకరకాల సందర్భాల ద్వారా నా దగ్గర సువార్తను రప్పించారు. ఒకవేళ వాటిలో కనుక పవర్ ఉంటే కనుక యేసు ప్రభు కంటే ముందు అవి నన్ను అట్రాక్ట్ చేసి ఉండాలి, లేదా ఇప్పుడైనా నన్ను అట్రాక్ట్ చేయాలి. ప్రభు అయిన యేసు ప్రభు వారు నన్ను నమ్మి బాప్తీసం పొందువాడే రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. రైట్. మీ పెద్దలు, మీ నాన్న వాళ్ళ తాత అంతా చనిపోయి ఉన్నారు. అవును, వాళ్ళకి సువార్త ప్రకటింపబడలేదు. బడింది ఆ టైంలో, అందుండకపో ప్రకటించబడింది కాలం చెప్తాను నేను. అవును, బ్రిటిష్ గారు రాకన్నా ముందు బైబుల్ పట్టుకొని నిజంగా ఈ ప్రపంచంలో తిరిగారో లేదో మనకు తెలియదు. అప్పుడు టీవీలు, రేడియోలు ఇవన్నీ లేదు. ఈవెన్ అంత దినంలో కూడా ఏం రాసి పెట్టుంది, నా వాకు భూమి దిగంధాల వరకు, అంటే ఆఖరి మనిషి వరకు అందింతే అప్పుడు నేను వస్తాను అని చెప్పాడు. అవును, చెప్పాడు కదా. అవును, ఒక్కసారి నా మాట మంచిగా ఆలకించండి. భూమి దిగంధాల వరకు నా యొక్క వాకు అందినప్పుడు నా రాక సంభవిస్తుంది అని చెప్పున్నాడు. అవును, చెప్పాడు. పోయిన వారి పరిస్థితి ఏంటి అని చెప్పున్నాడు. ఓకే, దానికి చెప్తానన్నా. సపోజ్ ఇప్పుడు మా ఊరుంది, చాలా చిన్న పల్లెటూరు. ఓకే, మా తాత వాళ్ళ తాతలకి ముందు ఓకే కనీసం ఎలక్ట్రికల్ బల్బు లేదు. నేను పుట్టి 2011-4లో అనుకుంటా, అప్పుడు ఎలక్ట్రికల్ చూసాం, అప్పుడు లైట్ చూసాం. అవును, వాళ్ళకి రేడియో అందే పరిస్థితి ముమ్మాటికి లేదు. వాళ్ళు చదువుకోనే లేదు కాబట్టి నీకు లెటర్ కూడా చదువుకోవడానికి లేదు. వాళ్ళకి సువార్త 100% అందలేదు. ఇప్పుడు వాళ్ళు ఎలా రక్షింపబడతారు చెప్తానన్నా. యోబు గ్రంథము 35వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. ఇది మొట్టమొదటి పుస్తకం బైబిల్లో, ఆదికాండం కంటే ముందు రాయబడిన పుస్తకం యోబు గ్రంథం. అయితే కూర్పులో ఇక్కడికి వచ్చింది ఇది, నేను చదివి వినిపిస్తాను. 35వ అధ్యాయం 10వ వచనం యోబు గ్రంథం ఏంటంటే, అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరినూ లేరు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ఈ జంతువులు చూసినప్పుడు, ఈ సృష్టిని చూసినప్పుడు, వీటన్నింటికంటే నేను గొప్పగా ఉన్నాను కదా, మరి నన్ను సృజించిన దేవుడు ఎక్కడ అనుకునేవారు లేరంట. అంటే మనుషులు ఆలోచించట్లేదంట. ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒక సందర్భం రాయబడిందన్న, నేను చదివి వినిపిస్తాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని దీవించాడు. యోబు గ్రంథం ఏం చెప్పాను అంటే, ఈ సృష్టి కంటే మానవుడు అధికుడిగా ఉన్నప్పుడు నన్ను సృజించిన దేవుడు ఎక్కడా అని మానవుడు ఎందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు తినడం, త్రాగడం, నిద్రపోవడం ఇదేనా? నేను పుట్టాను, మరణిస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాననే స్పృహ లేదా, ఎరుక లేదా? నంబర్ 2, ఆదికాండంలో ఏంటంటే మెల్కీసెదెకు అనే వ్యక్తిని గురించి పరిచయం చేస్తూ, అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఇది ఏ కాలం అంటే అందరూ విగ్రహారాధనలు మునిగిపోయినటువంటి కాలం.
కానీ మెల్కీసెదెకు అనే వ్యక్తి సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అంటే ఆకాశం అని ఒక దేవుడు అన్నాడు సృష్టికర్త, ఆయన దేవుడు తప్ప మనం చేసుకున్నవి కాదు అని ఇక్కడ మెల్కీసెదెకు అనే వ్యక్తి యాజకత్వం చేస్తున్నాడు. అప్పటికే ఈ మానవులు పెట్టుకున్నటువంటి కాకుండా సర్వోన్నతుడు ఉన్నాడు, సర్వ సృష్టికర్తని ఆరాధిస్తున్నాడు. మరి మెల్కీసెదెకు ఉన్నటువంటి ఎరుక మన పితరులకు ఎందుకు లేకపోయింది? ఎంతసేపు తినడం త్రాగడం ఈ బ్రతకడమేనా? మరి మరణం అన్నది నిజమైనప్పుడు, మరణం అన్నది మన జీవితంలో వస్తుందన్నప్పుడు ఎందుకని మరణం తర్వాత ఏంటని ఆలోచించలేకపోయారు? యేసుప్రభు సువార్త పక్కన పెడదాం కాసేపు. ఎందుకని మరణం తర్వాత ఏం ఉండబోతుందో ఎందుకు ఆలోచించలేదు? ఆ ఆలోచన లేకుండా తినడం త్రాగడం దగ్గరే ఉండిపోతే కనుక జంతువులకి మానవుడికి అసలు తేడా ఏంటి, గీత ఏంటి మధ్యలో? యేసుప్రభు సువార్త రానంత వరకు మనం ఈ సృష్టిని చూసి సృష్టికర్తను అంచనా వేస్తే అది నీతిగా ఎంచబడుతుంది. యేసుప్రభు సువార్త రానంత వరకు. యేసుప్రభు సువార్త వచ్చిన తర్వాత యేసుప్రభు సువార్తను అంగీకరించావా లేదా అనే దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది. వెరీ సింపుల్ అన్న. అవిటి వాడు పుడతాడు, అవును, బ్రెయిన్ అనేది ఉండదు, ఆత్మ అనేది ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాడు. బతికున్న రోజులు యేసుప్రభుల వారి గురించి మీరు చెప్పినా అర్థం కాదు. మరి ఆయన ఆత్మ ఏం కావాలి? దేవుని దగ్గరికి వెళ్తాడు, డైరెక్ట్ వెళ్ళిపోతాడు, దేవుని దగ్గరికి వెళ్తాడు. పాపాలు ఏం చేయడు. ఆ వ్యక్తిలో పాప స్వభావం ఉన్నా ఆ వ్యక్తి పాపం చేసినా అందులో ఆ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ లేదు, దేవుని దగ్గరికే వెళ్తాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అసలు నమ్మడానికి ఆస్కారమే లేదు కదా. నమ్మడం అంటే ఏంటి? ఆ వ్యక్తి పాపేని గుర్తెరగాలి. అసలు ఆ వ్యక్తికి తల సరిగా పని చేయట్లేదు కదా. బాప్తిసం పొందకుండా దేవుడి రాజ్యంలో చోటుందా? ఇలాంటి వ్యక్తులకు ఉంది. ఎక్కడ ఉంది చెప్పండి, ఏంటి? బైబిల్లో చూపించండి. నమ్మి బాప్తిస్మము అంటే నమ్మాలి అంటే ఆ వ్యక్తికి తల సరిగా పని చేయాలి వద్దా? ఆ వ్యక్తికి తలే సరిగా పని చేయకపోతే ఆ వ్యక్తిని అలా పుట్టించింది ఎవరు? సరే, ఆయన నమ్మకపోయినా నా దగ్గర ఆయనకు చోటు ఉందని బైబిల్ ఎక్కడన్నా చెప్తుందా? నేను దానికే అంటున్నానన్నా. నమ్మి బాప్తిసం పొందడం అని అన్నప్పుడు ఆ వ్యక్తి నమ్మాలి, తాను పాపం చేశానని ఒప్పుకోవాలి, ఆ పాపాల కోసం యేసుప్రభు ప్రాణం పెట్టాడని ఈ వ్యక్తి అంగీకరించాలి. ఇదంతా జరగాలంటే ఆ వ్యక్తికి తల సరిగ్గా పని చేయాలి. అసలు తల సరిగ్గా పని చేయనప్పుడు ఆ వ్యక్తిని అలా పుట్టించింది ఎవరు? దేవుడు. మిమ్మల్ని పాస్టర్ అని వచ్చినాను. పాస్టర్, రైట్. మదర్ తెరిసా ఈ భారతదేశానికి వచ్చింది. ఆమె గురించి మంచి చెడుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? కేవలం మంచి మాత్రమే చెప్తాను. ఒకవేళ తన గురించి చెడు చెబితే భారతదేశ గవర్నమెంట్ నేను వెక్కిరించినట్టు. ఎందుకంటే ఆవిడకి భారతరత్న ఇచ్చి సత్కరించి భారతదేశ గవర్నమెంట్ ఆవిడకి పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చింది. ఒకవేళ మదర్ తెరిసాని నేను కనుక నెగిటివ్గా ఏదైనా మాట్లాడితే భారతదేశ గవర్నమెంట్ని వెక్కిరించినట్టు, ప్రపంచ ఈ నోబెల్ ప్రైజ్ ఇస్తారు కదా వీళ్ళని కూడా వెక్కిరించినట్టు. వాళ్ళకి తెలియనటువంటి చెడు నాకు తెలుసా? ఇక్కడ వాళ్ళకి తెలుసు కదా తనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తూ ఉన్నప్పుడు, భారతదేశానికి తెలుసు కదా భారతరత్న ఇస్తూ ఉన్నప్పుడు. ఆవిడలో చెడు లేదు. నేను చెడు గురించి మాట్లాడలేదు, జస్ట్ మదర్ తెరిసా గురించి మీకు తెలిసినటువంటి. మదర్ తెరిసా యేసు ప్రభు ప్రేమని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది, చేతల్లో చాటి చెప్పింది. ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటని సీరియస్గా తీసుకుంటే మదర్ తెరిసా లాగా ఈ ప్రపంచం ఎంతో కాలం పట్టదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదముల చెంతకు రావడానికి. అయితే దురదృష్టవశాత్తు చాలామంది క్రైస్తవులు ఏంటంటే యేసుప్రభు మాటలు వింటున్నారు, వదిలిపెడుతున్నారు కాబట్టి అంతటి మార్పు ఇంకా జరగలేదు. మదర్ తెరిసా తాను ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుప్రభు స్వరాన్ని విని భారతదేశానికి వచ్చింది, కుష్ఠరోగులకు సేవ చేసింది. అలా చేతుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపించింది ప్రపంచానికి. యేసుప్రభు ప్రేమ ఎలాగుంటుంది అనేది చూపించింది. అలాగా ప్రతి క్రైస్తవుడు మారాలి, చేతుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇతరులకు చూపించాలి అన్నది నా ఆలోచన. జాన్ పాల్ గారు మదర్ తెరిసా కన్నా గొప్పవాడా? మదర్ తెరిసా పిలువబడిన పిలుపు, నేను పిలువబడిన పిలుపు ఒకటి కాదు. మదర్ తెరిసా చేతులతో సేవ చేసి ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రకటించడానికి వచ్చింది. పాస్టర్ జాన్ పాల్ లేఖనాలను వివరించి ప్రభు అయిన యేసుక్రీస్తుని స్థాపించడానికి పిలువబడ్డాడు. రెండు పిలుపులు ఒకటి కాదు. మదర్ తెరిసా గురించి కొన్ని ఆర్టికల్స్ రాసినాయి, ఇక్కడ కాదు యూకేలో రాసినాయి. ఓకే, ఆ ఆర్టికల్లో ఏం రాసిందనంటే మదర్ తెరిసా ఒకే ఇంజెక్షన్ HIV ఉన్నా కూడా అనేక మంది రోగులకు ఇచ్చింది. ఓకే, తర్వాత అనాథ పిల్లలను అడిగే వాళ్ళే ఉండరు, తీసుకొచ్చి 2-3 రోజులు కాలు చేతులు కట్టేసేవాళ్ళు. ఓకే, కట్టేసిన తర్వాత వాళ్ళల్లో ఎక్కువ సహనం ఎవరికి ఉంటే వాళ్ళని సైంటిస్టులకు ఎక్స్పోర్ట్ చేసేసేదంట. డన్. ఆ ఆర్టికల్లో ఉన్నదే నేను మీకు చెప్తున్నా. మూడవది, తీవ్రవాదుల నుండి కూడా ఈమెకు డొనేషన్స్ వచ్చినాయి అనేది ఆ ఆర్టికల్ చెప్తా ఉంది. అన్నిటికంటే మించి మదర్ తెరిసా సేవ ముసుగులో
బాప్తీసం ఇవ్వాలి, యేసు ప్రభు వారిని పరిచయం చేయాలి అని చెప్పి 1935, 37, 32 ప్రాంతంలో వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో మనకి భారతదేశానికి స్వాతంత్ర్యం రాకన్నా మునిపే తను, ఇందాక మీకు అన్నా మీకు రాజులు ఉన్నారా, రాజ్యాలు ఉన్నాయా, మీకు ఏమైనా ఇతిహాసం ఉందా, అందులో ది డార్క్ సైడ్ ఆఫ్ మదర్ తెరీసా గురించి చెప్తుంటే, అండ్ ఇంకోటి మదర్ తెరీసా గారు ఇక్కడున్న భారతరత్నాన్ని మీరు అవమానించినట్టే మీరని నన్ను కట్టేశారు, కానీ ఆమె ఇచ్చినటువంటి డొనేషన్స్ ఈ భారతదేశ ప్రభుత్వానికి కూడా ఇచ్చిందంట ఓకే అని అందులో రాసింది. ఓకే వాటికన్ సిటీలో ఒక బ్యాంక్ అకౌంట్ లో ఆమెకి 7 లక్షల కోట్లు, ఓకే అంటే ఒక 100 సంవత్సరాల క్రితమే 7 లక్షల కోట్లు అంటే ఈ రోజున అంబానీకి నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3 లక్షల కోట్లు ప్రపంచ కుబేరుల్లో నంబర్ 1, అంటే సారీ ఇండియాలో. అంటే ఈ లెక్కన 100 సంవత్సరాల క్రితమే 7 లక్షల కోట్లు ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ అయినప్పుడు ఆమె ఎంత కుబేరాలు. మీరు చెప్పిన స్టోరీ చాలా బాగుందన్న. ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తి మంచి స్టోరీ టెల్లర్ అయి ఉంటాడు. లేదు, ఆర్టికల్స్ లో ఒకటి వినండి, ఒక రిపోర్టర్, ఒకటి వినండి అన్న, ఒక రిపోర్టర్, నేను చెప్తాను వినండి, నేను చెప్పేది వినండి. జాన్ పాల్ గారు ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్, ఓకే ఇక్కడ ఆయన యూకేలో డాక్టరేట్ చేసి వచ్చాడు. ఓకే ఇక్కడ వచ్చి ఆమె సంస్థలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఇక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ చూసి మళ్ళీ తిరిగి యూకేకి వెళ్ళిపోతాడు. ఓకే యూకేకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న రిపోర్టర్స్తో ప్రెస్ మీట్ పెట్టారు, మీరు చూడొచ్చు. ఓకే ఆ ప్రెస్ మీట్లలో ఈమె చేస్తున్నటువంటి దారుణాలు చెప్పారు. ఓకే మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే మదర్ తెరీసా నిజంగానే ఇవన్నీ చేస్తుందా అంటే ఎస్ చేస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. ఓకే ఈ చిన్న విషయం కూడా మన ఇండియన్ గవర్నమెంట్కి ఎందుకు తెలియలేదు, అంత అమాయకంగా భారతరత్న ఎందుకు ఇచ్చింది, దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఆ ఆర్టికల్ రాసిన స్టోరీ టెల్లర్ కూడా సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటన్నా, వెన్ షీ వాజ్ 18 అంటే టీనేజే కదన్న. ఆ టీనేజ్లో ఎందుకని పెళ్ళిని కూడా సాక్రిఫైస్ చేసి కుష్ఠరోగులు సేవ చేయడానికి వచ్చింది. ఇంత సంపాదిద్దామన్నా, ఓకే ఇంత సంపాదిద్దాం, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒకవేళ సంపాదిస్తే తనకు భర్త లేడు, తనకు పిల్లలు లేరు, ఎవరి కోసం సంపాదిస్తుంది, ఎవరి కోసం సంపాదిస్తుంది? ఒకవేళ డబ్బు మీద కానీ ఇలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆవిడ కుష్ఠరోగి గాయాలను పట్టుకోగలదా అన్న? ఒక మెయిన్ స్ట్రీమ్ ఐడియా వెళ్తూ ఉన్నప్పుడు పక్కనే సైడ్ ఫ్యాన్ థియరీస్ వస్తూ ఉంటాయి. నేను మీకు ఒక విషయం చెప్పనండి. మీ నాన్న హత్య చేశాడు అనుకుందాం, ఓకే మా నాన్న హత్య చేశాడు అనుకో, ఓకే మా నాన్న కాబట్టి హత్య చేయడు అని చెప్పి మీరు పొరపాటును కూడా అలా తప్పుని నిజం చేసే ప్రయత్నం చేయను. ఒక నిజం ఉన్నప్పుడు మదర్ తెరీసా క్రిస్టియన్ అయినప్పటికీ అబద్ధాలు బయలుదేరినాయని మీరు ఎందుకు వెనక్కి తీసుకొని వస్తున్నారు? నిజం ఉంటే ఆధారాలు నన్ను అడగండి, నేను ఆధారం ఇస్తాను. నేను తీసుకొని రావట్లేదు. నేను మదర్ తెరీసా మంచిది, భారత రత్న వచ్చేసింది, చేసినటువంటి మంచికి వచ్చేసింది. ఐ హావ్ నెవర్ సీన్ మదర్ తెరీసా. నేను మదర్ తెరీసా చూడలేదు. ఓకే, మన ఇండియన్ గవర్నమెంట్ తనకి భారతరత్న ఇచ్చింది. సో నేను భారత గవర్నమెంట్ని గౌరవిస్తున్నాను. అలాంటి చీకటి కోణాలు ఉన్నటువంటి వ్యక్తులకి ఏమాత్రం పరిశీలన లేకుండా భారతరత్న ఇస్తుంది అని ఒక చిన్న ఆర్టికల్ మీకు చూపిస్తా, జస్ట్ ఎందుకంటే ఆ ఆర్టికల్ నాకు చూపించలేదు. జాన్ పాల్ ఆ ఆర్టికల్ నాకు చూపించలేదు, ఇండియన్ గవర్నమెంట్ చూపించాలి. కారణం ఏంటంటే ఇక్కడ ఆ ఆర్టికల్ నాకు చూపించకండి, ఇండియన్ గవర్నమెంట్ చూపించి భారతరత్న వెనక్కి తీసుకోమని చెప్పండి. జాన్ పాల్ గారు మీకే ఎందుకు చెప్పాలి అని అంటే, యేసు ప్రభు వారిని మీరు నమ్మారు, అవును, ఆయనే రక్షకుడిగా మీరు భావిస్తున్నారు. ఆయన తప్ప వేరే ఏ దేవుడు అని చెప్పినా కూడా మీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు, పొరపాటును కూడా. అందుకే మదర్ తెరీసా లాంటి వాళ్ళు దేవుణ్ణి విన్నది అని చెప్పి ఆర్టికల్ రాశారు. అవును, దేవుడు మాటలే మదర్ తెరీసా విని ఇలాంటి తప్పులు చేస్తే మీరు దేవుడి మాటని ఇంకా వినలేదు. ఆవిడ తప్పు చేసిందని నేను అంగీకరించట్లేదు. ఒక్క నిమిషం, నేను కొన్ని ఆర్టికల్స్ ఇది వింటే మీకు ఎక్కడన్నా మీ మనసుకి అనిపిస్తుంది, ఆ రోజున మీకు వ్యాన్లు ఎలా కనిపించిందో ఈ రోజు ఈ వర్డ్ కూడా అనిపించాలి. ఆర్టికల్స్ వస్తాయి, వినండి. తెరీసా కోట్ల మంది మనుషుల్ని గెలుచుకుంది, కోట్లాది బీదవాళ్లకు సహాయపడింది, లక్షలాది మంది చావులకు కూడా కారణమైందన్న విషయం మీకు తెలుసా? నిజానికి ఆమె కనుసన్నల్లో, ఆమె అనాథాశ్రమంలో పిల్లల్ని గంటల తరబడి తాళ్లతో బట్టలతో కట్టేసి వాళ్లను వేలాడదీసేవాళ్ళు. అంతేకాదు, తనకు సంబంధించిన హాస్పిటల్లో పేషెంట్కి మళ్లీ మళ్లీ వాడిన నీడిల్స్ని ఇంజెక్ట్ చేసేవారు, వాళ్లకు ఎక్స్పైర్డ్ మెడిసిన్ కూడా తాగించేవారు. అయితే మరి ఎందుకు? డబ్బు మిగిల్చుకోవడానిక? అలా అనిపించదు.
ఆమె నెట్వర్త్ 752 లక్షల నేను కోట్లు 700 అని కోట్లు ఆమె అన్నాను. మరణం తర్వాత సొల్లు అన్న, 7,52,000 కోట్లు అంట. సొల్లు విత్డ్రా చేస్తే బ్యాంక్ అవుతుంది. అలాంటి మరి యూట్యూబ్ ఇంత వీడియోలో డబ్బు సొల్లు ఉన్నప్పటికీ అన్నవన్నీ పేదల ఆడి దూత హిస్టోరియనా పేదరికాన్ని ఎందుకు ఆడేమన్నా హిస్టోరియనా ప్రభుత్వ ప్రతినిధా ఆ వీడియో గవర్నమెంట్ మదర్ చూపించాలి తెరిసా కదా when died how much was అన్నా. her properties? అన్న వినండి అన్న According to AI. Quora, did Mother Teresa make any money from her charity work? అన్న She వినండి lived under a vow of poverty. AI. She owned nothing herself. AI ని అడిగాను. did not వాటికన్ make బ్యాంక్ any లో money. వినండి Supported by her ఏఐని father. అడిగాను Food and housing వాజ్ for మదర్ her. తెరిసా గుడ్ ఆర్ బ్యాడ్ అని ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం రాస్తుంది చూడండి మదర్ తెరిసా వాజ్ ఏ కాంప్లెక్స్ ఫిగర్ అండ్ ఒపీనియన్స్ అబౌట్ హర్ వ్యారీ వైడ్లీ హియర్ ఏ బ్యాలెన్స్డ్ సమ్మరీ బ్యాడ్ ఉంది గుడ్ ఉంది బట్ బ్యాలెన్స్డ్ సమ్మరీ ఇస్తానని గుడ్ అని నన్ను నమ్మకండి ఏఐ ఆర్టిఫిషియల్ ఆ ఇంటెలిజెన్స్ ఏఐని పూర్తిగా అడుక్కుంటూ వెళ్ళండి. వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ మదర్ తెరిసా అని అడగండి. వినండి అదే అడగండి. అన్న ఇక్కడ ఏమని రాస్తుందో అయ్యే అంటే ఒక నిమిషం. అండ్ ఒపీనియన్స్ అబౌట్ హర్ వ్యారీ వాట్ వైడ్లీ ఎలిగేషన్ మదర్ తెరిసా వాస్? According to Wikipedia, the free encyclopedia, she has also been subject to criticism, including objections to the quality of the medical care which she provided, suggestions that some deathbed baptisms constituted forced conversions, and alleged links to colonialism and racism and alleged relationships with questionable public figures. ఏం చెప్పింది మూడు చెప్పింది నేనేం మూడు చెప్తాను? చెప్పింది అందులో మీరు చెప్పిన వాటికన్ సిటీలో అమౌంట్ లే, లే, రాలే ఆహా, అది 4 లైన్లలో చరిత్ర అయిపోదు కదా. మూడే ఒక్క మూడు నిమిషం, ఒక్క చెప్పింది నిమిషం, అందులో మీరు చెప్పిన వాటికన్ సిటీలో అకౌంట్ నెంబర్ రాలే అదర్ ఓకే క్రిటిసిజం. రాలే ఒక నిమిషం. ఇప్పుడు నేను చెప్తా వినండి వికీపీడియాలో ఇంత స్టోరీ ఉందండి. ఫస్ట్ 4 స్టోరీ ఆ మొత్తం స్టోరీని ఏఐ సింప్లిఫై చేసి చెప్తుంది ఇక్కడ అన్న మీరు వినండి. లోపలికి వెళ్ళి చదవండి. మొత్తం ఏఐ చదివేసింది మొత్తం ఏఐ చదివేసి అండ్ ఒపీనియన్స్ అబౌట్ హౌ వెరీ వైడ్లీ హియర్ ఈస్ ఏ బ్యాలెన్స్డ్ సమ్మరీ ఏ చదివేసింది మీరు చదవలేదు నేను చదవలేదు మదర్ తెరిసా డైడ్ ఇన్ 1997. మీరు లోపలికి వెళ్ళండి. అన్న లోపలికి వెళ్తేనే ఏ దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్ ఇట్స్ ఏ జాన్ పాల్ ఆర్టిఫిషియల్ గారు, ఇంటెలిజెన్స్ కాసేపు ఇంటర్వ్యూ ఇవన్నీ పక్కన పెట్టి అన్న ఇంటర్వ్యూ పక్కన మీరు అధ్యయనం చేయండి. లోపల ఏం చెప్తుంది వినండి. మీకు ఏ ఎలా రన్ అవుతుందన్నది ఐడియా ఉందనేది నాకు తెలియదు ఏ అన్నది మీరు చదవలేదు నేను చదవలేదు మొత్తం ఆర్టికల్స్ అని చదివేసి బ్యాలెన్స్డ్ సమ్మరీ ఇచ్చేసింది అందులో రాసింది ఏది గుడ్ ఏది బ్యాడ్ అని రాసింది ఎంతమించి ఏం కావాలి ఏ చెప్పిందన్నా నేను చెప్పింది నమ్మకండి ఏ చెప్పింది నమ్మండి